థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషనల్. అంటే ఎంత పెద్ద వెయిట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. ఆ వెయిట్ని ఓవర్కమ్ చేసి నౌ థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అంటే మజాక్ కాదు, అంత పెద్ద బ్యాగేజ్తో మెగాస్టార్కి కొడుకులాగా పుట్టి ఈరోజు 2 దేశాలు దాటేసి యూ గైజ్ ఆర్ యు ఆర్ ప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రాజమౌళి గారు, లైక్ పీపుల్ అరౌండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ. ఇఫ్ వన్ థింగ్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యూ, ఐ ఆల్వేస్ లైక్ నేను కొంచెం రామ్ చరణ్ గారిలో డిసిప్లిన్గా ఉండాలని ఆలోచిస్తుంటాను. నాకు కొంచెం అదొక్కటే తక్కువ. మేబీ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు దగ్గర నుండి చూసినా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి చూశాను కాబట్టి యువర్ ఆరా ఈజ్ లైక్ ప్రైజ్లెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అన్న. నేను ఎందుకంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే సిన్స్ మై ఫస్ట్ ఫిలిం నాని అన్న కేమ్ ఫర్ ఫలక్నామా దాస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ సార్ కేమ్ ఫర్ ట్రైలర్ లాంచ్. వెంకటేష్ గారిని అడగంగానే నాకు ఈ సినిమాలో దేవుడు రోల్ చేశారు. దెన్ అగైన్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను లైఫ్లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విశ్వక్సేనుడి గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియనోళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకోటి, విశ్వక్సేన సినిమాల్లో హిట్ ఇంకో ఫలక్నామా దాస్ అది చూశాను. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్గా యూత్, రెబెల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. పర్సనలీ సినిమాలో హీరో కన్నా బయట పర్సనాలిటీకి నేను విశ్వక్కి పెద్ద ఫ్యాన్. చాలామంది చెప్పిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అనే నాకు ఒక చిన్న పేరు ఉంది, ఇచ్చిన మాట మీద నిలబడతానని. మంచో తప్పు ఒక మాట ఇస్తే దాస్ కూడా, విశ్వక్సేన్ కూడా నిలబడతాడనే ఒక క్యారెక్టర్ బయట అందరిలో బాగా పాకుతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. తప్పో ఒప్పో విశ్వక్సేన్ మాట ఇచ్చేస్తే నిలబడదాం. తప్పు అయితే ఏముంది, సారీ చెప్తాం. బట్ తన కోసం కొన్నిసార్లు తన నమ్మిన దానికోసం నిలబడ్డాం.